నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. Guest for inaugurating the Divyangjan project with Bhagwan's blessings. Guest, Governor of Himachal Pradesh, His Excellency Shri Shiv Pratap Shukla ji, to address the August gathering. Sai Ram. जय श्री सत्य साई बाबा। ओम श्री साई राम। श्री सत्य साई सेंट्रल ट्रस्ट के सम्मानित ट्रस्टीगण, विशिष्ट अतिथिगण, आदरणीय शिक्षकगण, विश्वविद्यालय तथा विद्यालयों के विद्यार्थीगण और डीओटीज, गुरु पूर्णिमा के इस पावन अवसर पर आप सभी लोगों के समक्ष उपस्थित होकर के मुझे प्रसन्नता हो रही है। आदमी तो चाहता बहुत कुछ है, लेकिन होता वही है जो परमात्मा ने निर्धारित किए रहता है।
आज मैं ये कह सकता हूं कि अनेक वर्षों के आने की इच्छाओं के बावजूद आज मैं पहली बार यहाँ हूं, तो मुझे लगता है भगवान सत्य साईं की इच्छा थी कि मैं आऊं, शायद इसीलिए मैं आया हूं। सूरज केसरी सिंह सूरज केसरी सिंह పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని కలిసి ప్రతి మండలంలోన జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నల్లమాడ ఎస్సీ కాలనీలో బ్రిటిష్ వారితో ఉన్నప్పటి నుంచి సల్లాపురం గుడి ఉన్నది. ఆ ఎస్సీ కాలనీలో ముస్లింస్ అనే వ్యక్తి సల్లాపురం గుడిని ఆక్రమించుకొని అక్కడ గుడి దగ్గర అక్కడ చాలా అసభ్యంగా అక్కడ దౌర్జన్యంగా ఒక పొట్టం వేసుకొని అక్కడ ఆవులు పోసుకొని అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానిపైన కూడా మేము కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా కలెక్టర్ గారు ఎస్సీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకునేసి అక్కడ సల్లాపురం గుడిని రక్షించి అక్కడ ఎస్సీ కాలనీ వచ్చే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరడమే. బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి సల్లాపురం గుడి ఉంది. అయితే దాన్ని కొంతమంది ప్రజలు ముస్లింస్ ఇబ్రహీం అనే వ్యక్తి అక్కడ కొట్టం వేసి ఆ కొట్టంలో బస్సులు కట్టేసి ఆ గుడిని వచ్చేసి అపరిశుభ్రం చేసి చాలామంది ఇది చేస్తున్నారు. ఎలాగైనా మన హిందూ అదే వాళ్ళ పవిత్రమైన స్థానము, అదే ముస్లిమ్స్ గుడి అయితే దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. మన హిందూ ఉంది కాబట్టి వాళ్ళు బస్సులు కట్టేసి ఆ పేడ అంతా గలీజ్గా చేసి అంతా అపరిశుభ్రంగా
దయచేసి ఎలాగైనా మన హిందువుల గుడిని గుర్తించి మనకు వాళ్ళ పట్టణాన్ని ఖాళీ చేపించి మనకు గుర్తించవలసిందిగా మన ఎస్సీ కాలనీ ప్రజల తరఫున మన కాంగ్రెస్ కమిటీ సభ్యుల తరఫున అందరం నుంచి కోరడం. ఓడిచెరువు మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ ఉంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి టీచర్ నాగవేణి అనే ఆమె విధులు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంటూ మరి ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు ఎవరన్నా విజిట్ వస్తే మరి ఆ సెంటర్ పోవడం జరుగుతుంది. మరి బాలింతలకు గర్భవతులకు వచ్చినటువంటి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి కోడిగుడ్లు కావచ్చు, నూనె కావచ్చు, ఇవన్నీ ఇవ్వకుండా మరి నిర్లక్ష్యంగా మరి వేరాలకు అమ్ముకుంటా ఉండేది. అందులో గతంలో ఆమెకు సారాయం ఉండేదంట. మరి అప్పుడు ఎక్సైజ్ వాళ్ళు కూడా పట్టుకొని కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి కేసు నమోదు చేసిన వారికి మరి ఉద్యోగం ఇవ్వచ్చా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు కూడా ఎవరైనా కానీ అధికారులు విజిట్కి వస్తే మరి అక్కడ ఆ సెంటర్ పోతుందంట. లేదు ఏమా నువ్వు ఇక్కడ ఉండడం లేదు, మరి సరిగ్గా ఇవ్వడం లేదంటే వాళ్ళపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు కూడా పెట్టే విధంగా ప్రవర్తిస్తుంది. మరి గ్రామస్తులంతా కూడా ఆమె ఏటుకు భయపడి మరి ఎవరు కూడా ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. ప్రశ్నిస్తే మరి చింపుకోవడము లేదంటే వాళ్ళు ఏదో చేయడం అని చెప్పేసి కేసులు పెట్టి కూడా ఆమె పోతుందంట. మరి ఇంత జరుగుతున్నా కూడా పెద్ద మనిషి నేను ఈ ఇక్కడ ఉండే లబ్ధిదారులు అంటే అంగన్వాడీ లబ్ధిదారులందరూ నా దగ్గరికి వచ్చి అన్న ఈ అమ్మ అంగన్వాడీ టీచరే కానీ ఇక్కడ ఇంతవరకు ఏంది మాకు ఎగ్స్ కానీ ఏంది ఇవ్వట్లేదు మాకు. కాబట్టి మీరన్న పై అధికారులకు తెలియజేసి మాకు రావాల్సిన మెటీరియల్ మాకు ఇవ్వాలని ఈ లబ్ధిదారులందరూ నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఏమ్మా అంగన్వాడీ టీచర్ గారు ఎందుకు నువ్వు లబ్ధిదారులకు ఎగ్స్ కానీ తోడుగుడ్లు కానీ ఎందుకు ఇవ్వలేదని నేను అడిగి నిందించినందుకు నా మీద కూడా కేసు కూడా 2002లో 2022లో కేసు కూడా నా మీద బనాయించింది. వాయిదాలు కూడా తిరుగుతున్నాము. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్ అన్న నాగమణి అమ్మ వీరప్ప గారి పల్లెలో సెంటర్ పెట్టుకోకుండా ఎక్కడో నాయనగోడ తాండాలో అంటే 1.5 కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది. అక్కడ దాదాపు 5-6 కమాండ్గా ఉన్నాయి. ఆ కమాండ్ ఉండే సెంటర్ ఎవరన్నా అధికారులు పై అధికారులు ఎవరన్నా విజిట్కి వస్తే ఆ విజిట్కి వచ్చిన తర్వాత వీరప్ప గారి పల్లెలో ఉండకుండా నాయనగోడ తాండాలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చుకుంటారనమాట. అంగన్వాడీ టీచర్ బాగా ఇస్తుంది, అన్నీ బాగా రెడీగా ఇస్తుంది, ఏం సమస్య లేదు అని పై అధికారులు అంటే సిడిపో కానీ సిడి కానీ సూపర్వైజర్ కానీ అక్కడికి వెళ్తే బాగా ఇస్తుంది మేడం వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఉండే లబ్ధిదారులు బాగా ఇస్తా ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తారు సార్? ఇక్కడ ఎండి ఆఫీసుకు కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ డీడీ ఆఫీసుకు కానీ కలెక్టర్ ఆఫీసుకు కానీ ఎక్కడ పోరు కదా బాగా ఇస్తా ఉంటే. ఆయన ఇంతమంది అంతా ఒక మనిషి కంటే కష్టం ఉంటుంది ఆయన మీద, ఇంతమంది ఊరందరికీ కష్టం ఉంటుంది సార్ ఆయన మీద. కాబట్టి ఆయన విధుల నుండి ఇంతకుముందు కూడా సారా అంటే డెల్టా వేసి ఆయన విధుల నుండి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్న ఊరు మండల కార్యాలయం దగ్గర మరి అంగన్వాడీ టీచర్ అయినటువంటి నాగమునిమ్మ పైన మరి అక్కడి నుంచి వచ్చేసినటువంటి గ్రామస్తులు మరి గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏమంటే ఆమె సరైనటువంటి మరి పౌష్టికాహారం పంపిణీ చేయడంలో బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ అందరూ కూడా మరి సరైన పద్ధతిలో పంపిణీ చేయకుండా మరి ఇష్టానుసారంగా పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతం 2 ఏళ్ళు కూడా ఇదే వ్యవహారం కొనసాగుతూ ఉంది. ఆమె ఆల్రెడీగా మరి మందమ్ముతుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అది కూడా కేసు కూడా బుక్ అయింది. అలాంటి వ్యక్తిని అంగన్వాడీ టీచర్గా ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా ఇవాళ మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ మేము డిమాండ్ చేస్తాము. ఇలాంటి వ్యక్తికి వెంటనే సస్పెండ్ చేసి అదే స్థానంలో సరైన వ్యక్తిని మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ బీడీ గారికి కానివ్వండి మరి దశల వారీగా ఉద్యమాలు చేసి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తోడుగా నుండి ఎందుకు మా పిల్లలు ఏడ్చుకుంటూ పోతున్నారు అంగన్వాడీ సెంటర్ ఉంటే అని అడిగినందుకు ఆయన మందు దాన్ని నీకు ఎవరుగా దిక్కొచ్చేదని చెప్పేసి
పడగొట్టేసింది సార్. మందు తాగి ఓ సైకో మాత్రమే ప్రవర్తిస్తుంది. ఈసారి ఈఎమ్మను ఈ పెద్ద ఆయన ఎందుకు కొడతాను, ఈఎమ్మ పడిన దానికి ఈఎమ్మకి ఏళ్ళకు కొట్టింది సార్. ఈఎమ్మని ఎందుకు కొడతాను, ఈయన అడిగేందుకు చెయ్యరు కొట్టేసిన సార్. ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఈఎమ్మ మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సార్. ఇంకో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ రెండో కేసు ఇది. తర్వాత వచ్చేసి అదే విధంగా ఈ విధంగా నూక్కొని పోతా చూడు సార్. ఇది గొడవ పోతుంటే అమ్మ ఆ గ్రామస్తుల్లో అమ్మ గొడవ వద్దమ్మా నూక్కొని పోతా అంటే ఈ విధంగా చూడు సార్. ఆయమ్మ అంగన్వాడీ టీచర్ నూక్కుంటూ వస్తాను ఆయమ్మను గొడవ కొద్దమ్మని, అయినా కానీ వదలలేదు. నూక్కుంటే వాళ్ళని నట్టుకుంటే పోతుంది మగవాడిని. ఇది కేసు, అది మందు కేసు. ఈ ముసలాయన కొట్టిండేది కేసు. వైఖరి వీరప్ప గారు అంగన్వాడీ వైఖరి, అంగన్వాడీ నిదర్శన వైఖరి, వీరప్ప గారిపల్లి అంగన్వాడీ నాగలేని వైఖరి, వీరప్ప గారిపల్లి అంగన్వాడీ టీచర్ వైఖరి. వీరప్ప గారి అంగన్వాడీ టీచర్ను వీరప్ప గారి అంగన్వాడీ నిర్లక్ష్యం వైఖరి, బాలింతల పట్ల నిర్లక్ష్య వైఖరి, అంగన్వాడీ టీచర్ను వీరప్ప గారి మా భాష పట్టుకున్నా సార్. మా భాష क्या गुस्सा बोल लगा మందు తాగుతుంది కదా కరెక్ట్ వచ్చేసి ముస్లిం కొట్టిన ఈఎంఐ గాయపడుతుంది. ఈఎంఐ గాయపడుతుంది. సైకో మాత్రం ప్రవర్తిస్తుంది మేడం. రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి 83 ఓటో లెటర్లో ఉన్న సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వికలాంగుల కాలనీ వెనకల భాగాన కొద్ది నెలలుగా కొద్ది రోజులుగా నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ వంట వార్పులు చేసుకుంటూ ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేకి మరి 3 బైకుల్లో 150 మందితో ఈ పుట్టపర్తికి బయలుదేరడం జరుగుతోంది. అదేవిధంగా కలెక్టర్ గారు నిరుపేదలను గుర్తించి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ర్యాలీతో మన వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.